సచివాలయ ఉద్యోగులకు వారానికి 5 రోజుల డ్యూటీని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వారు కొన్నేళ్లుగా వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది వీరికి ఏడాది పొడిగింపు ఇస్తూ వస్తున్నారు. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు మరికొందరికి కూడా ఊరట దక్కనుంది. అమరావతిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో పాటు డిపార్ట్మెంట్ హెడ్లు, కార్పొరేషన్ విభాగ అధిపతులకు కూడా ఇలా వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధనను పొడిగించారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, హలో శ్రీనివాస్, ఏంటి నిబంధన ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే అంటే ఇక్కడ రాష్ట్ర విభజన చెందాక ప్రభుత్వం ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధానిగా తరలి వచ్చాక ఇక్కడికి దాదాపు 10 నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అంటే రాజధాని ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులకు పని దినాలు కేవలం వారంలో 5 రోజులుగా పని దినాలు కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఇందులో భాగంగానే గత 10 ఏళ్లుగా కూడా అక్కడ హెడ్ క్వార్టర్స్ లో అంటే విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతంలో చేసే ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకు వారంలో 5 రోజుల పాటు పని దినాలు ఉంటాయి. మిగిలిన 2 రోజుల మటుకు వాళ్ళకి సెలవు దినంగా ఉంటాయి. అంటే ప్రతి శనివారం ఆధారం వాళ్ళకు సెలవు దినంగా ఉంటాయి. దీన్ని కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరో ఏడాది పొడిగిస్తూ కూడా అంటే వారానికి 5 రోజుల పాటు పని దినాలు ఉండేలా పొడిగిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం మరోసారి కూడా జీవో జారీ చేసింది. అమరావతిలోని సచివాలయం పరిధిలో ఉండే హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు 5 రోజులు పని దినాలుగా పేర్కొంటూ కూడా ఇప్పుడు తాజాగా ఈ రోజు ప్రభుత్వం మరోసారి జీవో విడుదల చేసింది. అంటే ఏడాది పాటు కూడా 5 రోజులు పని దినాలు పొడిగిస్తూ కూడా ఈ జీవో సారాంశము. ఈ ఉత్తర్వుల మేరకు మే 27 నుంచి ఏడాది పాటు అమలు ఉంటాయని కూడా ఈ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా సిఎస్ విజయాన్ని ఒక జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఇష్టం ఇక ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేసే అంటే విజయవాడ కాటు అమరావతి రాజధాని సెక్రటరియట్ లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా వారంలో 5 రోజుల పాటు పని దినాలు ఉంటాయి. శని, ఆదివారం సెలవు ఉంటుంది. దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.